శివాచార్య మహాస్వామి గారు అంటే తంగడిపల్లి మత దీపాధిపతులు అంటే మనకు మంచి అప్పగారు కూడా మనకందరికీ తెలుసు. అలాగే మన ఈ అప్ప కూడా పలుమారు మన సంగమేశ్వరాలయానికి కానీ అలాగే వినాయక చవితి ఉత్సవాలకు కానీ మన గ్రామానికి ఇచ్చేస్తా ఉన్నారు. మరి ఎప్పుడు పిలిచినా అప్పగారు మన గ్రామానికి ఇచ్చేసి మనకు సందేశాన్ని ఇస్తా ఉన్నారు. కాబట్టి అలాగే అప్పగారు మనకు దగ్గరలో కూతవేటి తీరంలో ఉండి మనము తొందరగానే ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు గట్టిగా వారికి పాదాలు వందనాలు అందరికీ చక్కగా. ఎందుకంటే అప్పకు చాలా సమయం లేదు. అలా ఈరోజు పొద్దున వస్తామని అన్నాను, కానీ ఖచ్చితంగా సాయంత్రం అయితేనే మా భక్తులంతా ఉంటారు అప్ప అని ఆలేఖంతో అందరం చెప్పగానే మరి ఇప్పుడు సాయంత్రం అయినా సరే మన గ్రామం మీద ప్రేమతో ఇక్కడ విచ్చేసినందుకు వారందరికీ మా గ్రామం తరఫున పెద్దలందరి తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం అప్పగారికి. శివాచార్య మహాస్వామికి గట్టిగా శివాచార్య మహాస్వామికి, దుర్గా భవానీ మాతాకి. అలాగే ఇప్పుడే దుర్గా భవానీ మాత ఈరోజు జలాదివాస కార్యక్రమంలో భాగంగా కొత్తకాలం నుంచి ఇక్కడి వరకు ఊరేగింపుగా తీసుకుని వచ్చినాము. అలాగే మాతలందరూ కూడా స్వాగతం పలికారు. వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు అలాగే అప్పగారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు అప్పగారి యొక్క ప్రియమైన ప్రవచనాలు వినాల్సిందిగా గ్రామాలకు ప్రవేశిస్తున్నాం. జయమాత. సంచాలనకమోద్భూత పంచాక్షర మనోపమ పంచసూత్ర కృతో వందే పంచాచార్య గురవే సర్వలోకాల విషదే భవరోహిణ నిదయే సర్వ విజ్ఞాన దక్షిణామూర్తయే నమః. వాగర్థాయ సంప్రోక్తో వాగర్థా ప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో. శివసాంబజయ నమః పార్వతీపతే శివ హర హర మహాదేవ్. జై భవానీ మాతా కీ జై, మాతా కీ జై. పార్వతీపతే శివ హర హర మహాదేవ హర శంభో శంకర. ప్రాతస్మరణీయులు జగన్నాథి జగత్తులైన పంచ ఆచార్యుల మనం స్థాపించి అదేవిధముగా నెల్లారాజులు సదస్సుల బ్రహ్మయ్య గురు రంగాధర శివాచార్య మహాస్వామిని స్మరించి వారి దివిచార గణంతగోడు శిరస్సు వంచి సుక్షేత్ర కేటిగేడు సంగమ అధిదేవత అయినటువంటి సంగమేశ్వర స్వామి చరణాలకు అందించి ఈరోజు విశేష రూపకంగా దుర్గా భవాని అమ్మవారి యొక్క ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు నుండి ప్రారంభం. జయానంద కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇప్పుడే అమ్మవారి యొక్క పురప్రవేశం గావించుకొని సహా విగ్రహాలతో మాట్లాడుకుంటూ ప్రతిష్ట చేయబడిన విగ్రహాలు కలిసాం. వివిధ దేవతలు కూడా ఇప్పటి వరకు ఆలయంతో బయటకు పూజలు నిర్వహించుకుని విశేష రూపకంగా నారాయణ గురువు జంగములందరికీ శిరస్సు వచ్చి విశేష రూపకంగా ఈ వైదిక నృత్యం నిర్వహిస్తున్నటువంటి పురోహితులకు మా ఆత్మకుల పంతులు గారికి విశేష రూపంగా అమ్మవారి యొక్క ఈ కార్యక్రమానికి విశేష రూపకంగా మాకు ఎల్లప్పుడూ కూడా ఏ కార్యక్రమం కూడా మున్సిపల్ చేస్తూనే ఉంటారు. సమయం ఏదో ఎక్కబట్టలు అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు దగ్గర దగ్గర 7 సంఘంకు 10 సంవత్సరాలకు వస్తున్నాం. మేము అప్పగారు అయినట్టు ప్రతి కార్యక్రమం 7 సంఘంలో ఉన్నది అంటే ఆ కార్యక్రమం అనిపిస్తుంది, కానీ జనం మాత్రం అందరూ సంపూర్ణంగా ఉంటారు. అదే చాలా ఆనందం అనిపిస్తుంది. మేము ఎప్పుడు వచ్చినా ఏ గుడి
వచ్చిన అందరూ మంచిగా స్వాగతం భావనతో వస్తున్నారు కదా. అదే కూడా ఐక్యతనే గొప్పగా. ఎందుకంటే ఏదో వచ్చినామో రాలేదనుకుంటా అందరూ ఇట్లా కలిసి వస్తారు కదా. దేవునికైనా భగవంతునికైనా జనంకైనా భక్తుకైనా ఏదానికైనా జనం ఉంటే ఆనందం. ఏదో ఒక అక్కడకపోయి అంటే జాతర కాదు. జాతర అంటే జనం ఉంటేనే జాతర. దేవుని దగ్గర జనం ఉంటే దేవునికి ఆనందం, చూసుకోవడానికి ఆనందం. ఇప్పుడు మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇదే రకంగా ఇప్పుడు దగ్గర 10 ఏళ్ళకి వస్తున్నది. గణపతి ఉత్సవాలు కానీ వివేకానంద సంబంధించిన అప్పుడు కూడా కానీ సంగమేశ్వరుడికి సంబంధించింది కానీ ఎప్పుడు మేము డైరెక్ట్ కానీ గుడికి కానీ కార్యక్రమం పోలేదు. ఎప్పుడు పోయినా ఊరు ఎంట్రెన్స్కి వెళ్ళి మా కార్యక్రమం ఉన్నట్టు ఇప్పుడు ఇదే రకంగా. ఎందుకంటే ఒక దగ్గర ఒకసారి చేస్తే వాళ్ళకి చాలా అయిపోతుంది. కానీ ఏంటంటే సంఘం లోపల ప్రతి కార్యక్రమం మంచి ఒక స్వాగతం ఉంటుంది కదా, చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే జనం అంటే ఉత్సవం. ఈ అన్ని కార్యక్రమాలకు కూడా విశేష రూపకంగా మా మడపతి స్వామి కూడా ప్రతిదానికి ఏ కార్యక్రమం ఉన్నదో అమ్మ మీరు టైం చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చినాకనే ఎప్పటికీ యాడ్ చేశారు. కొంత సమయం లోపల రామంటే కూడా అది మాకు ఏదో ఒక కార్యక్రమం ఎండముగానే ఖచ్చితంగా వస్తున్నాం. ఆ సందేశంలో మీ ఒక భక్తి భగవంతుని తెలియదు కానీ ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చూసి చేయలేదు. ఏం చేశాను ప్రతి ప్రోగ్రామ్ అటెండెన్స్ అయ్యాం. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక పోయేది ఉంది, నేను పొద్దుగానే పోయేది ఉంది. అట్లా కాదప్ప మనం ఎప్పటికీ వచ్చినాము. ఇప్పుడు మీరు రాకపోతే మళ్ళీ రాలేదనుకుంటారు. ఎందుకంటే పోతే నేను మళ్ళీ ఒక కార్యక్రమం రాలి కట్టాలి కాదు. కాబట్టి మనము ఎప్పటికి వచ్చి మన గ్రామం కాబట్టి వేరే సంగమం అంటే ఏం దూరం లేదు. కాబట్టి విశేష రూపకంగా ఎప్పుడు పిలిచినా భగవంతుని మాకు కూడా సముద్రం చేస్తున్నాడు. కాబట్టి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ దుర్గామాత సదాకాలంలో ఎల్లప్పుడూ కూడా మంచి యొక్క భక్తులకు ఒక ఆరోగ్యము ఐశ్వర్యము సంపదించి కావాలని మరొకసారి దుర్గామాతను స్మరించుకొని అందరూ ఇంకా 2 రోజుల కార్యక్రమం ఉన్నది. అందరూ కూడా యథావిధిగా ఇక్కడే ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఎందుకంటే అందరికీ ఆపద వచ్చినప్పుడు అడిగేది ఆమెనే. మనం ఎవరిని అడగం. ఊరుకు బస్సు ఎవరిని బలవదంటే ఆమెనే ఉంటుంది. మనకు మంచిదైనా చెడ్డనైనా ఏదైనా కూడా మనం చేయవలసింది ఫస్ట్ అమ్మవారికి చేసినాకనే ఏ వారికి చేస్తాం. అంతే కదా. ఫస్ట్ తల్లి మంచిగా ఉంటుంది కదా, పిల్లలందరూ మంచిగా ఉంటుంది. కాబట్టి తల్లి యొక్క అనుగ్రహం మనం అందరి మీద ఉండాలి. అందరూ మంచి కార్యక్రమాలు నిర్వహించాము. ప్రతి ఒక్కరికి ఎవరెవరికి భగవంతుడు తను మన ధన ఎవరెవరికి ఏదైతే శాతనవుతుందో ఆ రకంగా భక్తి సేవలు అందరూ కూడా పాల్గొనాలి. సమయము అందరికీ ఉండదు. ఎందుకంటే రేపు మనం ఉంటామో లేదో తెలియదు కానీ చేసిన కార్యం అయితే అందరికీ గుర్తుంటుంది లేదా. అందుకే ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఈ పుణ్యకార్యంలో పాల్గొంటే మీకు కూడా పుణ్యం వస్తుంది. ఎందుకంటే మనం మీరు ఉన్నప్పుడు దేవుని చేసి మనం కైలాసం పోయినా ఎక్కడ పోయినా దేవుడి కాడ మన దగ్గర హాజరేసి మనవాడే అనుకో. అంతే కదా. మనం పోయేది ఎవరైనా మనం దాంట్లో పాల్గొనకపోయినాం అనుకోండి, ఇక ఆడిన పోలేదు కూడా ఇంకేకి వస్తాడండి. అంతే కదా. పరిచయం అంటే కదా ప్రత్యేక పోతే పిలుస్తాం. త్వరలో మనం పోతామా ఎవరికి ఎవరు పోవు తెలుసుకుంటేనే పోతాం. ఎవరైనా సరే పుణ్య కార్యంలో పాల్గొనాలి, పుణ్యం సంపాదించుకున్నాలి. ఎందుకంటే సంగమనే కార్యం అయితే 10 కూడా తెలిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. మన ఊళ్ళో 10 కార్యం బాగా చేసిన మన ఊరి పేరు మంచిగా ఉంటుంది, గ్రామం మంచిగా ఉంటుంది. ఆ అమ్మ అనుగ్రహం అందరికీ మంచిగా ఉంటుంది. మరొకసారి ప్రార్థించుకొని మేము చాలా దూరం అవ్వాలి. మీకు ఖచ్చితంగా రాలేదని అనుకుంటా. మీకు అందరికీ కూడా మరొకసారి కూడా అందరికీ కూడా మంచి భక్తికారం వైరాగ్యము ఆయుష్ ఆరోగ్యం ఇప్పటిగా కాపాడని మరొకసారి పార్వతీ దుర్గా మాతాకి భవానీ మాతాకి పార్వతీ महादेव सद्गुरुनाथ महाराज की, सद्गुरुनाथ महाराज की, सद्गुरुनाथ महाराज की. जय दुर्गा भवानी माता की जय. ఈ తరం ఈ గ్రామంలో జన్మించి లేదా కోడలుగా ఈ ఊరికి వచ్చి ఇన్ని దేవాలయాల ప్రతిష్టను చూస్తున్నటువంటి ఈ కళ్ళు ఏవైతుందో ఎంత అదృష్టవంతులో నిజానికి మన జన్మ ధర్మమైనట్టు. ఈరోజు ఒక 15-12 సంవత్సరాల క్రితం ఆ శివాలయాన్ని నిర్మించుకొని ఆ తర్వాత పోచమ్మ తల్లిని మిగతా అన్ని దేవాలయాలపై మనకు ఒక భావన కలిగి భక్తితో మన ఏటిగడ్డ సమయం గ్రామం ఎంతో భక్తి కార్యక్రమాలలోనే పాల్గొనాలన్నటువంటి ఒక మంచి కోరికతో ముందుకెళ్తూ
ఈరోజు వీరప్ప దేవాలయం తర్వాత కూడా మళ్ళీ మనం అమ్మవారి దేవాలయాన్ని నిర్మించుకొని ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభం చేసినటువంటి ధన్యజీవులు మనమందరం. ఇందుకు కారణమైనటువంటి మహోన్నతులు ఎందరో మనకు ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందులో ఈరోజు వచ్చినటువంటి స్వామి గారికి అందరి తరఫున గ్రామ ప్రజలందరి తరఫున చిన్న పెద్దందరి తరఫున ప్రాధాన్యత తెలియజేస్తాం. మహాపురుషుల ఆశీర్వాదమే మన జీవితానికి ముందు నడిపిస్తూ ఉంటుంది. దైవం ఎంత బలముందో దర్శించుకోవడానికి దారి చూపే మహానుభావులే గురువులే మనకు ఆదర్శం. మరి వారి రాకతో మన గ్రామం పునీతమవుతుంది, వారి ఆశీస్సుతో మన జీవితం ధన్యమవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మీ ప్రోత్సాహంగా ఉండాలి. స్వామివారు మీరు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. ఏ ప్రాంతం అయినా ఏదో మూలలో మళ్ళీ ఏ విధంగా మీరు మీ మనసులో కలుస్తూనే ఉండాలి. మీ యొక్క ఆశీస్సులు మాకు అందుతూనే ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విశేషంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం సత్యోభావం రథాం రుద్రోభావాయ నమో నమః భవే భవనాథే తుమస్వామహోభవాయ నమః వామదేవాయ నమో దేస్తాయ నమః దేస్తాయ నమః రుద్రాయ నమః కాలాయ కలవిగ్రహాయ నమః కలవిగ్రహాయ నమః ప్రమదాయ నమః సర్వనాయ నమః నమః నమః. भवानी माता की, विश्वाचार्य महास्वामी की. నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, అన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే యూట్యూబ్ ఛానల్ పేరు ఎంత బరువైనా సరే అమ్మవారి కోసం అమ్మకు సమర్పణ చేయడానికి బరువును కూడా బాధ్యతగా మోసుకొని ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినారు. అవునా? ఆ నీళ్లు అమ్మవారి మీద పోద్దాము అని చెప్పేసి ఎంతైతే ఉత్సాహంగా మీరు ఇంటి దగ్గర బిందెలో నీళ్లు నింపుకున్నారు, ఇక్కడికి వచ్చి అమ్మవారి మీద నీళ్లు పోసి అమ్మవారు ఏదైతే హారతిస్తారో అప్పటి వరకు కూడా అదే ఉత్సాహం ఉన్నప్పుడే మీరు నిజంగా నీళ్లు తెచ్చినట్టు. ఈ మధ్యలో పక్కకేమో అన్నదని చెప్పేసి ముచ్చట పెట్టి లేదంటే మీ అందరి సందేహం రావచ్చు. రామాయణం మొదలైందే శివుడితో. శివుడు చెప్పినాడు శ్రీరామ రామ రామేతి. రామ అనే పదాన్ని శివుడు చేస్తూ ఉంటే అమ్మవారు దుర్గాహ్వాని మాట అడిగేట ఏమయ్యా అప్పుడు అమ్మవారు సమాధానం చెప్పాలి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, జపం చేస్తాను ఎప్పుడు ఎల్లప్పుడూ అని. కాబట్టి అటువంటి రామనామ జపం చేస్తారు తండ్రి. మరి రాముడు పాపాలను దూరచేసేవాడు రాముడు. కాబట్టి మీకున్నటువంటి పాపాలను పోవాలంటే రాముని జపం చేయాలి. కాబట్టి గట్టిగా 2 నిమిషాల పాటు ఆ రామనామ జపం చేసుకొని మీరందరూ తెచ్చినటువంటి నీళ్ళున్నాయి కదా ఆ పూజను ప్రారంభం చేద్దాం. రామచంద్ర భగవానికి భవానీ మాతాకి శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ